మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. సో మన శరీరంలో బరువు పెరగాలంటే ముఖ్యంగా మన కండరాలు పెరగాల్సి ఉంటుందన్నమాట. సో మనం ఈ కండరాలు పెంచుకోవాలంటే మంచి బ్యాలెన్స్ డైట్ ఉండాలి, మంచి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది ఉండాలన్నమాట. చాలామందిలో బరువు పెరగాలంటే ఎక్కువ కొవ్వు ఉన్న ఆహారం తీసుకుంటూ ఉంటారు, నూనెలు నెయ్యిలు ఎక్కువ వేసుకొని తినేసి బరువు పెరుగుతుంటారు. సో అలా చేయడం వలన శరీరంలో కొవ్వు అనేది పెరుగుతుందన్నమాట. సో మనము పెరగాల్సింది పిల్లల్లో అయితే ఎముకలు, కండరాలు, అలాగే పెద్దవాళ్ళలో అయితే మన మసిల్ కంటెంట్ ఆర్ కండరాలు పెరిగేలాగా మనం చూసుకోవాలన్నమాట. సో ముఖ్యంగా మనము క్యాలరీలు ఎంత తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆకలి వాళ్ళలో ఎలా ఉంది, ఎంత మోతాదులో ఆహారం తీసుకుంటున్నారు, ఆ ఆహారంలో సరి అయిన పిండి పదార్థము, సరి అయిన మోతాదులో ప్రోటీను, హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయా లేవా అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. సో కొంతమందిలో ఎలాంటి అపోహ ఉంటుందంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు సన్నగా ఉండడం వల్ల పిల్లలు కూడా సన్నగా ఉన్నారని. జెనెటిక్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, బట్ అదొక 10-15% ఉంటుందన్నమాట. సో వాళ్ళ ఆహారపు అలవాట్లు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కొంతమందిలో కొద్ది రకాల ఆహారాలు తీసుకోవడానికి ఇష్టపడరు అనమాట. ప్రతిరోజు పప్పు తినడం అనేది ఇష్టం ఉండదు, చాలా రకాల కూరగాయలు నచ్చుకోవడం, పళ్ళు తినడానికి ఇష్టపడరు, పాలు తాగడానికి పెరుగు మజ్జిగ ఇలాంటివి తీసుకోరు. సో ఇన్ని రకాల ఫుడ్స్ అవాయిడ్ చేసినప్పుడు మన శరీరానికి ఎంత పోషకాహారం లభిస్తుంది, దాంతో మన శరీరంలో ఎలాంటి ఎముకలు కండరాలు ఉంటాయో మనం ఒకసారి గెస్ చేసుకోవచ్చు. సో పిల్లల్లో చిన్నప్పటి నుండి మంచి ఫుడ్ హ్యాబిట్స్ కల్టివేట్ చేయడం వలన ఈ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. సో ఆహారంలో సరి అయిన మోతాదులో 3 పూటలు తీసుకునేలాగా చూసుకోవాలి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పొద్దున మోతాదుగా బ్రేక్ఫాస్ట్ తీసుకోవడము, తర్వాత మధ్యాహ్నం రాత్రి 3 పూటల ఆహారం ఉండేలాగా చూసుకోవాలి. సో మనము అన్నం కానీ చపాతీలు కానీ మన అలవాటు ప్రకారం ఏది తీసుకుంటున్నామో తీసుకునే ఆహారం కన్నా 1-2 ముద్దలు పెంచడము, గ్రాడ్యువల్గా పెంచుతూ వెళ్ళాలన్నమాట. అలాగే ప్రతిరోజు పప్పు దినుసులు ఉండడం చాలా శ్రేష్టము శరీరానికి, కండరాలకు, మన బ్లడ్స్కి కానీ ఆర్టరీస్ కానీ ఎటువంటి సిస్టమ్ అయినా తీసుకుంటే మనము నర్వస్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్ ఇవన్నిటికీ కూడా మనకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుచేతనే పప్పు దినుసులు ఆకుకూరతో కానీ కూరగాయలతో కానీ లేకపోతే నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ కానీ ఇలా ఖచ్చితంగా ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ ఉండాలన్నమాట. అలాగే మనకి పాల ఉత్పత్తులు, మజ్జిగ, పెరుగు, రైత ఇవి మనకి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. సో ప్రతిరోజు 300 ml ఉండేలాగా చూసుకోవాలి. దాంతోపాటు కూరగాయలు, ఆకుకూరలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, మాయిశ్చర్ లభిస్తుందన్నమాట. సో వీటిని కూడా మనం 1/2 కిలో కూరగాయ ఉండేలాగా, 100 గ్రాముల ఆకుకూరలు ఉండేలాగా ప్రతిరోజు చూసుకోవాలి. నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ మనకి చాలా శ్రేష్టం. సో వీటిలో హెల్దీ ఫ్యాట్స్, మోనోన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ లభిస్తుంది. సో వీటిని కూడా ఒక గుప్పెడు పలుకులు ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. హెల్దీ ఫ్యాట్స్ కొంచెం నెయ్యి వేసి పప్పు తిరగమాత వేసుకోవడం కానీ, లేకపోతే కొంచెం వెన్న చపాతీ పైన వేయడం కానీ ఇలాంటివి బాగా సన్నగా ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే చాలా మంచిది. వీటిలో నుంచి మనకి కొంతమేరకు ఫ్యాట్స్ లభిస్తాయి అన్నమాట. అలాగే మనము యూజువల్గా ఫుల్కా చేయడం కానీ చేస్తుంటాము. వీళ్ళలో చపాతీ పిండిలో పాలు వేసి మనము చపాతీలు చేయడము, వేసేటప్పుడు కొంచెం నెయ్యి వేసి దాన్ని కలపడం కానీ, కాల్చేటప్పుడు కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేస్తుంటే కొద్దిగా అడిషనల్ అమౌంట్స్ ఆఫ్ క్యాలరీస్ లభిస్తాయి అన్నమాట. అలాగే వీళ్ళలో క్యాలరీ డెన్స్ ఉండేలాగా ఇస్తూ ఉండాలి. చోలే కానీ, రాజ్మా, చనా, లోబియా, ఉలవలు, పెసర్లు, కందులు ఇలాంటి వాటిని కూర కింద చేయడం కానీ, గుగ్గిళ్ళ కింద కానీ ఉడికించి ఇలాంటివి చేస్తే కానీ, లేకపోతే పప్పు సూప్ కానీ, లేకపోతే కట్లెట్స్ చేసి ఇవ్వడం కానీ, అలాగే పప్పులతో మనం మినపసున్నుండ కానీ, బేసన్ లడ్డు కానీ ఇలాంటివి ఇస్తుంటే వాళ్ళకు మంచి ప్రోటీన్ ప్లస్ ఎనర్జీ అనేది లభిస్తుంది. అలాగే మనం వాటిని నట్స్, డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు, నువ్వుల లడ్డూలు కానీ, లేకపోతే అవిసె గింజలతో చేయడం కానీ,
అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి లడ్డు చేయడం కానీ ఇలా తక్కువ బరువు ఉన్న వాళ్ళకి ఇస్తే చాలా మంచిది. వీళ్ళకి ప్రతిరోజు 1-2 పళ్ళు ఇవ్వడం మంచిది. జ్యూసెస్ కానీ, పుడ్డింగ్స్ కానీ, కేక్స్, స్వీట్స్ కన్నా అలా అన్‌హెల్తీ ఫుడ్స్ కన్నా న్యాచురల్ వేలో మనము ఈ ఫ్రూట్స్, సాలడ్స్, వెజిటేబుల్స్ ఇలాంటివి ఇస్తే కనుక వాళ్ళకి మంచి వైటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. సరియైన మోతాదులో హెల్తీ ఫ్యాట్స్, హెల్తీ ప్రోటీన్స్, సరియైన మోతాదులో కార్బోహైడ్రేట్స్ ఇవ్వడము, మంచి హైడ్రేషను, తర్వాత మంచి ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆడడము, యోగా చేయడము, వాకింగ్ చేయడం, ఇలా స్ట్రెచెస్ చేయడం, ఇలాంటి వాటితో మన మసిల్ అనేది బిల్డ్ అవుతుందన్నమాట. సో వాళ్ళు తీసుకునే ఆహారం కూడా శరీరానికి సరియైన మోతాదులో ఇముడుతుంది. యాక్టివిటీ ప్లస్ బ్యాలెన్స్ డైట్ వలన వాళ్ళకి మంచి మసిల్స్ కూడా బిల్డ్ అవుతాయి అన్నమాట. లైఫ్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. కొన్ని కారణాల వలన అంటే కొన్ని రకాల కండిషన్స్ వలన మనకి వెయిట్ లాస్ అనేది కనబడుతుంది. ముఖ్యంగా ట్యూబర్క్యులోసిస్ కానీ, టీబీ కానీ, క్యాన్సర్ కానీ, కొత్తగా వచ్చిన డయాబెటీస్ వలన అన్‌కంట్రోల్ డయాబెటీస్ తెలియకుండా వెయిట్ లాస్ అనేది కనబడుతుందన్నమాట. మరి కొన్ని రకాల ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్స్లో మనకి వెయిట్ లాస్ కనబడుతుంది. కిడ్నీ ప్రాబ్లంలో కానీ, అలాగే లివర్ ప్రాబ్లంలో మనకి వెయిట్ లాస్ అనేది కనబడుతుందన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మంచి సరి అయిన మోతాదులో మనం ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. హెల్దీ కార్బోహైడ్రేట్స్, తర్వాత మంచి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలాగా హెల్దీ ఫ్యాట్స్, విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ ఫ్యాట్స్ని మనం ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్, ఇది మనకి నాన్ వెజ్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్లో ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇవి శరీరానికి ఎక్కువ మోతాదులో ఇముడతాయి అన్నమాట. సో ఇలాంటి హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్, తర్వాత నార్మల్ క్లాస్ 2 ప్రోటీన్స్ని కూడా ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి రకరకాల ఆకుకూరలు, కూరగాయలు కూడా ఆహారంలో సరి అయిన మోతాదులో చేర్చుకోవాలి మనం. అలాగే మనకు నూనె గింజలు, పలుకులు ఇవి కూడా చాలా శ్రేష్టం. సో వీటిని కూడా మంచి మోతాదులో మనం ఆహారంలో చేర్చుకుంటూ, తర్వాత పంచదార, బెల్లము మనకున్న క్లినికల్ కండిషన్ని బట్టి అంటే డయాబెటీస్ వాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది. స్థూలకాయం ఉండే వాళ్ళు కూడా అవాయిడ్ చేస్తే మంచిది. బట్ మిగతా అన్ని రకాల వాళ్ళు కొంతమేరకు పంచదార, బెల్లం, తేనె వాడుకోవచ్చు. నూనెలు మార్చి వాడుకుంటూ ఉండాలి. మనకి కనీసం 4-6 చెంచాల నూనె వరకు అవసరం అవుతుంది. సో ఇలా మనము పాల ఉత్పత్తులు, పెరుగు, మజ్జిగ, రైత, టీ, కాఫీ ఇలాంటివి మన ఆహారంలో చేర్చుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ కనుక మనము సరి అయిన మోతాదులో తీసుకుంటే, సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకి వెయిట్ లాస్ అనేది కనబడదన్నమాట. వీటిని సరి అయిన మోతాదులో తీసుకున్నప్పుడు ఆ డిసీజ్ని ఫైట్ చేసే కెపాసిటీ ఉంటుంది. అలాగే ఆ ట్రీట్మెంట్లో ఇచ్చే మందులు సరి అయిన మోతాదులో మన శరీరానికి ఇమ్మడడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఒకవేళ వెయిట్ లాస్ ఉండడం కానీ, చాలా మ్యాల్నరిష్ ఉన్నప్పుడు మనకి ఆ డ్రగ్స్ అనేది శరీరానికి సరిగ్గా అబ్జార్బ్ అవ్వదు. ఎక్కువ మోతాదులో, ఎక్కువ డోసేజ్లో మనకి డ్రగ్స్ అవసరం అవుతుంది. అందుచేతనే మనకి న్యూట్రిషన్ అనేది ఎటువంటి క్లినికల్ కండిషన్లో కానీ, నార్మల్ లైఫ్లో కానీ చాలా ఇంపార్టెంట్.